నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన ధూల్పేటలో ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం టోటల్ గా మాత్రం మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తాను. లొకేషన్ అనేది వచ్చేసి మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఓకేనా. అలానే వీడియోలో కూడా అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు చూపిస్తాను. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన పృథ్వీరాజ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్, ఓకేనా. ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాల వరకు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా మాత్రం అప్డేట్ అయితే ఇస్తా. ఫస్ట్గా ఒక్కొక్క మోడల్ విగ్రహాలకి అయితే ఇస్తాను మీకు. గణేష్ని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 12 to 13 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో కార్తికేయుడు అండ్ నెమలికలు అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ కమర్ పట్ట చూసుకున్నట్టయితే రెడ్ కలర్ అండ్ బ్లూ కలర్లో కండువా. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్లో. ఆభరణాలు వచ్చేసి న్యాచురల్గా. అండ్ అలానే కింద చూసుకున్నట్టయితే ఇక్కడ నెమలి సింహాసనం పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు గణేశుని హైట్ వచ్చేసి ఒక 18 to 19 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది. చాలా భారీగా ఉండడం జరిగింది గణేశుడు హైట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మహాదేవుడు గణేశునికి రైట్ సైడ్న స్టాండింగ్ పొజిషన్లో. అండ్ నందీశ్వరుడు అయితే వాహనం, చూసింది కదా, గణేశునికి వాహనం నందీశ్వరుడు. అండ్ అలానే మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకా ఏంటంటే ఆభరణాలు వచ్చేసి న్యాచురల్ ఆభరణాలు. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్రౌనిష్ కలర్లో అయితే ఉండడం జరిగింది చూడండి. చూద్దాం ఇంకేమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏందని. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే నెమలిలు చూసుకున్నారు కదా, నెమలిలు. అండ్ ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 17 to 18 ఫీట్స్. బుజ్జగనపయ్య త్రిశూలం పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్ది అయితే డిజైనింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఆభరణాలు కూడా చాలా బాగా వచ్చేసినాయి, సిల్వర్ కలర్లో ఆభరణాలు చూసింది కదా. పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్లో ఉండడం జరిగింది, సరే బ్లూ అంటున్నా, బ్రింజాల్ కలర్లో ఉండడం జరిగింది, చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 18 ఫీట్స్. అండ్ మన గణేశునికి చూడండి బ్యాక్గ్రౌండ్లో మన వెంకటేశ్వర స్వామి వారి కిరీటం ఉంటుంది కదా, ఆ విధంగా అయితే కిరీటం ఉండడం జరిగింది. అండ్ అలానే గణేష్ రైట్ సైడ్న వచ్చేసి నరసింహస్వామి ఫేస్, లెఫ్ట్ సైడ్న వరాహి స్వామి వారి ఫేస్ అయితే ఉండడం జరిగింది. ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం అయితే ఉండడం జరిగింది. అండ్ ఇంకా కండవ అయితే వేయలేదు, న్యాచురల్గా పంచ అయితే ఎల్లో కలర్లో ఉండడం జరిగింది చూడండి. వెంకటేశ్వర స్వామి వారి నామాలు చూసినా. అండ్ సింహాసనానికి కింద రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఎలిఫెంట్ ఫేసెస్ చూసింది కదా. గణేశుని చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చున్నది ఎలిఫెంట్ ఫేసెస్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. ఇంకో మోడల్ విగ్రహం చూసుకుంటే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 20 ఫీట్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు మహాదేవుడు అండ్ అలానే మహాదేవుని జటాజుటాలు అండ్ సర్పం పైన గంగామాత, మన చంద్రవంక త్రిశూలం పట్టుకొని ఉండడం జరిగింది మహాదేవుడు, చూసింది కదా. అండ్ బ్యాక్గ్రౌండ్లో మాత్రం మంచి డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. వీణ పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది గణేశుడు సింహాసనం పైన. కింద చూసుకున్నట్టయితే నెమలి, మొత్తం సింహాసనానికి మొత్తం గోల్డ్ కలర్ అయితే రావడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచి డిజైనింగ్ వర్క్ చూసింది కదా. ఆభరణాలు కూడా న్యాచురల్ గా ఆభరణాలు
చూసుకోవచ్చు తొండం పైన కానివ్వండి, బొజ్జ పైన కానివ్వండి, చేతి కడియాల కాడ కానివ్వండి, మొత్తం నేచురల్ ఆభరణాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 18 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. పైన కిరీటం పైన సర్పాలు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం, మన నరసింహ స్వామి వారి ఫేస్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ లో గణేష్ ఉండడం జరిగింది. అండ్ ఒళ్ళో చూసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారు అయితే కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ లో, గణేష్ చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ కనువ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో ఉండడం జరిగింది చూడండి. ఆభరణాలు కూడా న్యాచురల్ గా ఆభరణాలు అయితే రావడం జరిగింది. అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూసుకుందాం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే 20 ఫీట్స్ హైట్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ లో నరసింహ స్వామి వారు ఉండడం జరిగింది. నరసింహ స్వామి వారి చేతులలో బ్యాక్ సైడ్ న చక్రం, శంఖం ఉండడం జరిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మంచి డిజైనింగ్ వర్క్, సిట్టింగ్ పొజిషన్ లో బుజ్జ గణపయ్య సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ లయన్ చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ హ్యాండ్ దగ్గర ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా బాగుంది. అండ్ న్యాచురల్ గా ఆభరణాలు కూడా అయితే రావడం జరిగింది. చూసింది కదా, బ్యాక్గ్రౌండ్ లో మొత్తం గోల్డ్ వర్క్ చూడండి. కళ్ళల్లో కూడా మంచి ఐ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంది చూడండి. చూసింది కదా. అండ్ పంచ చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో, కండువా చూసుకున్నట్టయితే బ్లూ కలర్ లో ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే స్కై బ్లూ కలర్ లో ఉండడం జరిగింది. చూసింది కదా. ఒకసారి మళ్ళీ ఒకసారి అయితే మీకు అయితే చూపిస్తానా, చూసుకోవచ్చు చూడండి. చూసింది కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మన పృథ్వీరాజ్ సింగ్ కళాకారులు మాత్రం టోటల్ గా మాత్రం అయితే అప్డేట్ అయితే ఇచ్చాను. ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి అని మాత్రం. నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. అలాంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ మీ ముందుకు వస్తాను.